సమయాన్ని బట్టి ఆయనకి కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఆపాదమస్తకం నీకంకితం. సర్వోన్నత స్థలంలో ఆయనకి ఇష్టలైన ప్రజలకు శాంతి సమాధాన నెమ్మదులు కలుగుచుండునుగాక. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడై మనందరితో సూటిగా మాట్లాడునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని పేరిట చదవబడిన వాక్య క్రమంలో నుండి మరొక సంవత్సరం ఇచ్చి ఆ సంవత్సరంలో మొదటి ఆదివారంగా సిద్ధపాటు చేసి ఆ ఆదివారంలో నుండి మన క్రమం ద్వారాగా మాట్లాడుట కొరకై పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. చాలండి. ఈ రోజున మన వాక్య భాగం కీర్తనలు 134 2వ వచనం వెళుతుంది లైన్గా. ఆ వెళుతున్న లైన్ నుండి మనకిచ్చినటువంటి క్రమం శాక్రమెంట్ వాక్యం ప్రభు శరీరం రక్తం ఇవ్వటానికి ఈ రోజున ప్రత్యేకించబడిన వారమై ఈ చోట్ల ఉండి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారితో ప్రక్కనున్న సోదరులతో కూడా ఆయన మాట్లాడి వివరించుటకు ఇందులో నుంచి శాక్రమెంట్ వాక్యం ఏం తీసుకుందాం. అది ఎవరండి? ఎన్నిసార్లు? పరిమళ కాదు, చెప్పింది ఎవరు? పరిశుద్ధ. చూడండి, ఈరోజు శాక్రమెంట్ వాక్యం పరిశుద్ధం 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 అనే దాని గురించి ఈరోజు మనకు ప్రభు ఇచ్చేది పరిశుద్ధమైనటువంటి అతి పవిత్రమైనటువంటి శరీరం. ఆ శరీరం కోసం ఈ రోజున పరిశుద్ధత అంటే ఏంటో తెలుసుకుందాం. ఈరోజు 7 వచనాలు కూడా జాగ్రత్తగా పరిశీలన చేయండి. పరిశుద్ధం అంటే ఏంటి? పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తండి అన్నాడు. ఈ రోజున ఎత్తిన వారు ఉన్నారు, మనసు ఇచ్చిన వారు ఉన్నారు. పరిశుద్ధ స్థలం ఈరోజు అంశం, పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలాన్ని గురించి ఇప్పుడున్న మనమేమై ఉన్నాము, గత కాలంలో ఏమై ఉన్నాము, మనల్ని ఏం చేశాడు దేవుడు? రక్షించబడక మునుపు ఎలా ఉన్నాము, రక్షించబడిన తర్వాత ఎలా ఉన్నాము అనేది 2 ట్రాలీ వేసుకుంటా ప్రయాణం చేస్తేనే ఆ ప్రయాణం సులభంగా ఉంటుంది. అందరికీ కూడా ఒక చూడుటకు అందముగా ఉంటుంది. అంతేగాని వెళ్తున్నాం అని అందరికీ విరోధంగా కొంతమంది వెళ్తూ ఉంటారు కుటుంబం. కానీ ఈ రోజున ఈ క్రీస్తు సువార్త సహవాస కుటుంబం అనేది నడిచేది ఎలా ఉంది, ఎలా నడవాలి, గత కాలం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చెప్తుంది. ఏమిటి అంటే అపోస్తల కార్యాల దగ్గరికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు చెప్పుతున్నటువంటి అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 13వ వచనం. అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మొట్టమొదటిగా పరిశుద్ధ స్థలాన్ని గురించి చెప్తున్నారు. ఆనాడు ఆ పరిసయ్యులు, సద్దుకైలు అంటే రోమన్ కథోలిక్ మిషన్ వారు ఈ విధంగా యేసుక్రీస్తుని బోధించేది ఎవరు? పౌలు గారు. ఆయన ఒకానొకప్పుడు యేసుక్రీస్తుని బోధించొద్దు, ఆయన దేవుడు కాదు, దేవుడు మనకు యెహోవా అని చెప్పి మరి ఆ ప్రజల్ని చంపుకుంటా వెళ్ళే ఆయనే బోధించుచూ ఉండగా తెలుసుకుని, క్రీస్తు అంటే తెలుసుకుని, దేవుడు ఈయనేనని తెలుసుకుని ఆయనకున్న కళ్ళ పొరలు రాలిపోయారు కనుక
ఆయనకు అర్థమైంది యేసుక్రీస్తు నిజదేవుడని. ఆయన చెప్తుంటే ప్రక్కన ఉన్నవారు అంటున్నారు, మన ధర్మాన్ని, ధర్మశాస్త్రాన్ని వీడు విరోధంగా ప్రకటిస్తున్నాడు. ఈ రోజు లేరా? ఏదైనా ఒకటి ప్రకటిస్తూ ఉంటే యేసుక్రీస్తుని గురించి ఆ దానిలో ఉన్న లోతుపాతు తెలుసుకుంటూ వదిలేసి వాళ్ళు క్రమాన్ని వాళ్ళు నడిపించుకునే దాన్ని ఏర్పెట్టి చూపించేవాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి కూడా చూపించడమే కాదు, అసలు నిజమేంటో తెలియక వాళ్ళు అమాయకంగా ఉండి ఒకరిని బాధ పెట్టాలనే ఉద్దేశమే కానీ వారు చేసేది ఏంటి అనేది ఈ రోజున ఆలోచించేవారు లేరు, ఆ రోజున లేరు. ధర్మశాస్త్ర బోధకులై ఉన్నారు, అంటే మంచి హితశూరులై ప్రావీణ్యులై ఉన్నారు. అలాంటి వారు కూడా ఏమన్నారంటే విరోధంగా. ఆ రోజు ఈ రోజు కూడా ఆ విధంగా ఉంది. గత కాలంలో మనము ఆ బ్యాచ్లో ఉన్నాడు. ఇది ధర్మశాస్త్రానికి విరోధ, ధర్మశాస్త్రమే గొప్ప, నేను నమ్మిందే గొప్ప, నేను నమ్మిన సిద్ధాంతమే గొప్ప. గొప్ప సిద్ధాంతము బైబిల్ అని, ఆ బైబిల్లో ఉన్నది మన జీవితం అని, మన జీవితాన్ని మార్చేది, మన బ్రతుకుల్ని మార్చేది, మనం సరైన త్రోవలో నడవాలంటే దీన్ని చదివితే, దీన్ని అనుసరిస్తే ఉంటుందని ఆనాడు ఎవరి సంగతి ఎందుకు నాకు మట్టికి తెలియదు. ఈ రోజున దేవుడి ఏర్పాట్లో తెలియచేస్తున్నాడు కనుక ఈ రోజుగా నిలిచి ఆయనని ప్రకటించడానికి అవకాశం వచ్చింది. నా యంత్రకి నేను కాదు, చచ్చే చోటుకి తీసుకెళ్ళి, చావులోకి తీసుకెళ్ళి వెనక్కి తీసుకురాగా ఈ రోజున అది గ్రహించాము. అదేవిధంగా ఈ రోజున చెప్తుంది, గత జీవితం మనది ఎలా ఉందంటే ధర్మాన్ని, ధర్మశాస్త్రాన్ని విరోధంగా అని ఆ రోజున కూడా మనం నమ్మిన ధర్మం, మనం నమ్మే నడక ఈ రోజు కూడా నేను నమ్మిందే గొప్ప. ఆ విధంగాని క్రీస్తుకు విరోధంగా ఉంటున్నారని నెంబర్ 1 వచనం చెప్తుంది. దానిని బట్టి మరి 2వ వచనం అంటే ఈ విధంగా ఫిర్యాదు చేస్తూ దేవుని ప్రకటించే వారి మీద ఎందుకని ఆ విధంగా ఉన్నారు? అనేకమైన ఫిర్యాదులు చేస్తూ ఈ రోజు కూడా చాలా మంది ఎందుకని ఆ విధంగా ఉన్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9 రెండవ మాటగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9 అధ్యాయము 8 వచనం. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఎందుకని అంటే దీనిని బట్టి మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచలేదంట. ఈ రోజు కూడా కొంతమందికి బయలుపరచలా. క్రీస్తు శరీరం తీసుకున్నా కానీ, క్రీస్తులో ఉన్నాం కానీ అని అతి పరిశుద్ధత ఏంటో, పరిశుద్ధంగా ఉండటం ఏంటో, పరిశుద్ధ మాట ఏంటో, పరిశుద్ధ గ్రహింపు ఏంటో ఈ రోజు కూడా ఆ విధంగానే ఉంది. 2వ మాటగా చెప్తుంది, అంటే వాళ్ళకి గ్రహింపు లేదు, వాక్యాన్ని వాళ్ళు అనుసరించలేకపోతున్నారు, దేవుణ్ణి ఆయన వెంబడించలేకపోతున్నారు అని ఈ రోజున చెప్తుంది, ప్రకటించుతుంది. ఎందుకనే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు? ధర్మశాస్త్రానికి విరోధంగా అంటున్నారేంటి? నా దేవుడికి నాకు విరోధంగా అంటున్నారేంటి? నేను నమ్మిన సిద్ధాంతానికి విరోధంగా అంటున్నారేంటి అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఏమంటే గ్రహింపు లేదు, మార్గం అనేది ఆ మార్గం బయలుపరచలేదని పరిశుద్ధాత్మ బయలుపరిస్తేనే ఈ రోజున చాలా మంది రక్షించబడుతున్నారు. నేను రక్షించబడట్లేదు అని బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అది ఇంకా బయలుపరచబడడం అంటే బయటికి రావడానికి ఇంకా అవకాశం ఇంకా కొంచెం అనుకుంటున్నారు. కానీ ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఈరోజు తర్వాత ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పలేము చెల్లి. దానిని గురించి దేవాది దేవుడు అనుమతితో ఈరోజు రక్షణ కనుక నూతన సంవత్సరం జాగ్రత్త. ఎప్పుడు మన రోజునే కాదు, ఎప్పుడు క్రీస్తు మనకున్నాడు అంటే ఆయన రక్షణ ఉంటే ఖచ్చితంగా ఉంటాడు, ఉండకుండా అయితే ఉండడు. రక్షణ లేకపోయినా ఆయన ప్రణాళికల మీద ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఏర్పాటే వేరే ఉంటుంది. సంవత్సరం ఈ రోజున గడిచిపోయి మనం ఈ చోట్ల ఉన్నామంటే ఆయన మహాకృపే. దాని గురించి ఈ రోజున చెప్తుంది. 2వ మాటగా ఏమంటున్నాడంటే
దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము ఆ గుడారం మొదటి గుడారం. ఆత్మీయంగా చూసుకుంటే మన గుడారం గత కాలంలో గుడారం ఉంది. ఈ గుడారంలో మరొకడు ఉన్నారు. మన ఆలోచన వేరు. అంటే ధర్మానికి విరోధంగా ఉన్నామని మనకు తెలియదు. కానీ ఇంకా నేను చేసేది ధర్మం అని ఒకప్పుడు పోరాడాం. కానీ ఈ రోజున ధర్మం అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ప్రకటించి దానిలో ఉండి ఆయన శరీరం తీసుకున్నాం. కనుక ఈ శరీరం ధర్మానికి విరోధముగా ఉన్న మనకు ఆయన ఇచ్చుచున్న ఈ శరీరము రక్తం, అదే సాక్రిమెంట్ వాక్యం. మొట్టమొదటిగా మనం ఎలా ఉన్నాము? విరోధముగా. ఎవరికి? దేవ గ్రంథానికి యేసుక్రీస్తుకి విరోధంగా ఉన్నాం. ఇప్పుడు లెక్కలు చూసుకుంటే దగ్గరగా ఉన్నాం. అంటే మార్గం ఎందుకని అలా ఉన్నాము అంటే అలా ఉన్నారు కొంతమంది. అంటే మార్గం తెలియట్లేదని ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. చిన్న చిత్తకం కాదు. ఈ రోజున పరిశుద్ధాత్మ ప్రవహిస్తుంది, అనేకమైన గృహాలలో దర్శిస్తుంది. కానీ చూసి అంటుంది, ఇంకా నీవు మార్గం తెరవలేదే కనుక ఇంకా బయట ఉన్నావు అని చెప్తుంది చెల్లి. ఆ విధంగా బయట ఉండుట అనేది మంచిది కాదు. దేవునిలో అంటుగట్టబడుట మంచిది. ఆ విధంగా ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. ఇదే అనుకూల సమయం. ఈ సంవత్సరంలో మొదటి నెలలో మొదటి బాప్తిస్మం. మరి ఈ సంవత్సరంలో అసలు నేను అనుకుంటాను ఈ ప్రాంతంలో స్టార్ట్ అయితే సామాన్యంగా ఉండదు రక్షణ. ఒకరు ఎవరు ముందు నడుపుతారో ఆ నడిచిన వాడు వెనకమాలే నడిచేవాడు చాలామంది ఉన్నారు అనుకోండి. మరి ఆ నడక అనేది మొదట ఎవరు నాకు తెలియదు, దేవుని ఏర్పాటు ఉంటే. కనుక ఈ రెండో మాట ఈ విధంగా చెప్తుంది. మరి దానిని గురించి లేఖనం ఏం చెప్తుంది? మూడో మాట ఈ విధంగా మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మదే చెప్తున్నాడు. ఈ రోజున రక్షణలోకి ఇంకా రాలేదు అంటే ఇంకా వాళ్ళకి ఏం బయలుపరచబడలా. వింటున్నారు, వాక్యం అనుసరిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఇంకా బయలుపరచలేదు అంటే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు ఆ మార్గం తిరగట్లేదని. అంటే దాని గురించి లేఖనం ఏం చెప్తుంది అనేది మూడో మాటగా చెప్పుకుందాము. ఇది ప్రవచనం. మూడో మాటగా చెప్పుకుందాం దానియేలు గ్రంథం. ఇది ప్రవచనం. దానియేలు గ్రంథం 9:24. అమ్మా, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోష నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జన్మనుకును పరిశుద్ధ పట్టణము నకును 70 వారములు విధింపబడెను. చూడండి, ఈరోజు చెప్తుంది 77 అంటే పరిపూర్ణత. ఈ రోజున మనం ఉన్నది విశ్రాంతి దినంలో, ఈ వారానికి 7వ రోజుగా ఉన్నాము. కనుక ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే ఈ విధంగా తిరుగుబాటును మాన్పుటకును పాపము నివారణ చేయుటకును దోషమును నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అసి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఈ రోజున ఈ చోటున దర్శనం అంటే ఒక మాట చెప్తున్నా, దర్శనం ఒకరికి వచ్చింది అంటే ఈమె కంటే ముందు పుట్టినటువంటి మద్దాల వారి మరి రత్నమణి. నేనైతే వెంటనే దాన్ని కట్ చేసి తీసి మట్టిగా అది నాకు కట్టేది, నేను కూడా అది పట్టుకుని నుంచున్నా. ఏంటోనండి దర్శనం అంటే ఒకటి జరిగింది. నువ్వైతే రక్షించబడ్డావు, మొదచేసావు, మట్టిని అంటుకుని ఉన్నావు, ఆ మొక్కని ఆ పైన ఉన్న కాగితం తీసేసి నువ్వు రెడీ. మరి ఇంకా కాగితంతోనే ఉంది ఆమె, కాగితం పట్టుకుంది. రక్షణ అయితే వచ్చేసింది, రావడానికి సిద్ధంగా ఉంది, కానీ ఆమె అయితే ఆ కుండి ఆ దాంతో పట్టుకుంది. మట్టి అంటుందేమోనని మొలిస్తేనే కదా మరి తిరిగి మొలిసేది. ఇప్పుడు మట్టిలోకి పడితేనే కదా తిరిగి మొలిసేది. ఇంకా మొలవలేదు, నువ్వు మొలిసేసేవరా. ఇది దర్శనం. మొలవటానికి రెడీగా ఉంది, మొక్క అయితే చేతికి వెళ్ళిపోయింది, ఇక మొలుస్తుంది. అది దర్శనం.
ఆ విధంగా మీకు కూడా వచ్చిన దర్శనాన్ని జాగ్రత్తగా ఇస్తాడు దేవుడైతే. నేను రక్షించబడపోయేనే అని బాధవద్దు, కానీ ఇంకా అవకాశం ఉంది. సిద్ధపడండి. దాని గురించి ఇక్కడ చెప్తున్నది మాట ఏంటంటే, ఇక్కడ చెప్తుంది మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు దర్శనమును ప్రవచనమును ముద్రించబడుటకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించి, ఈ స్థలాన్ని అభిషేకించాడు కనుక ఇది అతి పరిశుద్ధ స్థలం. అభిషేకించిన వారు అభిషేక్తుడు ఎవరు? నేనా? అభిషేక్తుడు క్రీస్తు. అభిషేక్తుడు అంటే క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషేక్తుడు. అభిషేకించింది ఎవరు? మన పేరిట పాపాన్ని పరిహరించిన ఆయన, పాప క్షమార్పణ చేసిన ఆయన. ఇక్కడ చెప్పింది కదా, అందుకే ఆయన శరీరం తీసుకుంటాం. అభిషేక్తుడు. అభిషేకించిన వాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ స్థలాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నవారిని ఆ అభిషేక్తుడి శరీరమే ఈ రోజు తీసుకున్నాం. ఆయన రక్తమే ఈ రోజు తీసుకున్నాం. సాక్రమెంట్గా పరిశుద్ధ స్థలాన్ని ఏమైంది ఇప్పుడు? స్థలము అంటే నువ్వు కూడా, స్థలం అంటే నేను కూడా, స్థలం అంటే ఈ చోటు కూడా. ఆ స్థలాన్ని ఏం చేశాడు? అభిషేకించాడు ఈ రోజున. అంటే లేఖనం చెప్పే మాట అభిషేకం జరిగింది. లేఖనం చెప్పేది ఏం చెప్తుంది అంటే అభిషేకించబడ్డారు. అభిషేకించి ఏం చేశాడు? ప్రవచనం ఏమిచ్చాడు అంటే మరొక ప్రవచనం ద్వారా చెప్తుంది. అభిషేకించిన తర్వాత ఏం చేశాడు? యెహెజ్కేలు గ్రంథం 47, యెహెజ్కేలు గ్రంథము 47 అధ్యాయము. అమ్మా, నదీ తీరమున ఇరు ప్రక్కల అమ్మా ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయచ్చు, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకును నియమించిని వినియోగిస్తున్నారు. ఇక్కడ చెప్తుందంటే ఏంటంటే కాయలు అప్పటి చెప్తున్నా నదీ తీరమున ఇరు ప్రక్కలను ఆహారం ఇచ్చు సకల జాతి పక్షులు. ఈ రోజున ఒక జాతి ఉన్నారు ఇక్కడ. నది అంటే మందిరమే. ఆ మందిరంలో ఉన్న మీరే వృక్షాలు. అంటే ఈ జాతి ఆ జాతి అని కాదు, అన్ని వృక్షాలు కలిసి చోట్ల కూర్చున్నాం. ఈ రోజున కూర్చున్నాం, మనము శరీరం తినడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ నెలకు పండ్లు కాస్తూనే ఉన్నాయి. కాస్తున్నాయా? ఏ నెల మిస్ అవుతున్నాయా? ఆ పండే మనకు ఈ శరీరం. 12 కాపులు అని ఒకప్పుడు ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం. ఈ రోజున కూడా నెలకి మధ్యలో ఏమైనా కాపు వస్తుందా? నెలకి పళ్ళు తింటున్నాము. ఆ పండే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రక్తము, ఆయన శరీరం తీసుకున్నాం. ఇది దానికి రుజువు అని చెప్తుంది ఇక్కడ వాక్యం. నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చుటకు సకల జాతి పక్షులు పెరుగును, వాటి ఆకులు వాడిపోతాయా? ఆకులు ఎవరు? అంటు కట్టబడ్డారు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, తీగలకున్న ఆకులు మీరు. అవి అంట వాడిపోతాయా? ఈ రోజున రక్షించబడిన ఆమె రావడానికి భూమి మీద శరీరకంగా ఉండదేమో కానీ ఎప్పుడు నిలిచి ఉండే ఆకు. ఆ ఆకు మన ప్రభువుని కంటుకట్టి ఈ రోజున రక్షించబడిన ఆకు. అది వాడిపోదు కూడా. ఇక్కడ చెప్తుంది ఏమంటుందంటే వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నదీ తీర పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక చెట్లు నెలలకి పారిన ఆకులు. ఈరోజు నది అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన మందిరం.
ఆ నదిలో ఉన్నారు. ఇటన్నా పారి ఆ నీళ్లు పారుతున్నాయి, అసలు పారపోవటం ఏంటండి, బాధరాలు బారిని, అవునా కదా? ఇటే మెట్ట మీదకి వెళ్ళి పారినియా. అదేవిధంగా ఎక్కడ కొప్పులో కూడా తల్లి సంఘంలో ఒక పారిని ఈ నది, ఈ చిన్నిపాటి నది, ఈ నది నుండి పారిన ఆ జీవజలమే ఇక్కడున్న పిల్లలు మన సహవాసం. కనుక ఇక్కడే మేము మట్టికే మునుగుతాం, మేము మట్టికే తింటాం, మేము మట్టికే అనేటట్టు ఉందా? ప్రక్క ఊరికి పారే అవకాశం ఉంది, ప్రక్క ఊరు నుంచి ఇక్కడ కలిసే అవకాశం ఉంది. పారి పట్టే కదా పారుతున్నాయి అని తెలిసి కదా నాయంపల్లిలో ఇంచుమించుగా 3 రక్షించబడ్డారు. ఎక్కడ ఆడమేలిలో నుండి 2 పారినట్టేనా, లేకపోతే మనం మట్టికే చూసుకుని తింటున్నాం. కనుక ఇక్కడ చెప్తున్న వాక్యం లెక్క ప్రకారంగా జరుగుతున్న శరీరం కావచ్చు, రక్తం కావచ్చు, అనేకమైన చోట్లకు పారుతుంది. దానిని బట్టే ఇక్కడ చెప్తుంది అనమాట. అంటే కాలువలు ఎప్పటికీ, ఆకులు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలలకు కాయును, వాటి పండ్లు ఆహారం ఇచ్చును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఆకులు మీరు ప్రక్కనున్న వారికి ఔషధంగా ఉండాలని చెప్తుంది. అంటే బాధలో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి ఓదార్పునిచ్చే ఆకులుగా ఉండాలి. మనం క్రీస్తు అనే ఆయనకి అంటుకట్టబడి మనం తీగలుగా ఉన్నాము, ఆకులు వేస్తున్నాము. ఆ ఆకులు ఏం చేయాలంట? స్వస్థపరచబడాలి. స్వస్థత అంటే ఇద్దరు గొడవ పెట్టుకునే మధ్యలోకి వెళ్ళాలి, ఆ గొడవను సర్దుబాటు చేయాలి, అప్పుడు స్వస్థపరిచినట్టు. అంతేగాని అటో పుల్ల ఇటో పుల్ల వేసుకోదు మంట పెద్ద చేసి వస్తే స్వస్థపరిచినట్టు కాదు. ఈ చోట్ల క్రీస్తు సువార్త సహవాసం అండి. అసలు క్రీస్తే సువార్తలోనే మా సహవాసం. ఆయనతోనే మేమున్నాం, మాతో ఆయన ఉన్నారని చెప్పి మనం ఏం చేయాలంటే ఔషధంగా లాగా ఉండాలి. ముందు ఒక ఆకే నువ్వు ఆకుగా ఉన్నావు, అది వాడిపోదు ఎప్పుడు, కానీ ఒకరి బ్రతుకుని మార్చేదిగా ఉండాలి. ఎవరికైనా నువ్వు ఎప్పుడైనా రక్షించబడటానికి అవకాశం ఉంది. మా మందిరంలో నెల ఆహారం ఉంది, నెల పళ్ళు ఉన్నాయి, వారం మందిరంలో ఆరాధన ఉంది అని నువ్వు చెప్పి ఒకరిని తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తూ వారిని కూడా మనతో పాటు మన కుటుంబంలో ఆనందంగా ఉంచుటే అదే ఔషధం. అంతేగాని నేను వెళ్తున్నా వస్తున్నా, మా ఆయన కూడా వచ్చినా రాపోయిన పర్లేదు, నేను అది ఔషధం. నీకు బట్టి నువ్వు ఉపయోగపడుతున్నావు, కానీ ప్రక్క వారికి ఉపయోగపడితేనే ఔషధం. ఇక్కడ చెప్తుంది ఆకులంట ఔషధం అంట. ఇక్కడ చెప్తున్న మాట అమ్మా, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. ఆకులు నేను మట్టికే, నా భర్త మట్టికే, నా పిల్లల మట్టికే ప్రార్థన అని చేయమవు. ఎవరన్నా కష్టాల్లో ఉంటే మన ప్రక్కన ఇబ్బందులు ఉంటే వారి కోసం ప్రార్థన చేయటమే ఔషధం. ఆ విధంగా ఎవరన్నా బాధపడే వారిని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టుటే ఔషధం. ఆ కూర్చున్న వారు మారు మనసు పొంది రక్షించబడుటే ఔషధం. ఆ ఔషధానికే ఈ శరీరము, రక్తము. ఈరోజు చెప్పబడుతున్న వాక్యాన్ని బట్టి నీవు కూడా ఔషధమే. ఒకవేళ నేనే పడేదాన్ని నేను చెప్తే ఏం జరుగుతుంది? నువ్వుగా చెప్పేది నీ పేరిట దేవుడు ఉన్నాడు. అవునంటానికి రుజువే ఏమనుందా? మన క్రీస్తు సువార్త సహవాసంలో ఏ కార్యం జరిగినా నిలబడి చూస్తున్నాను ఆయన అని కార్యం జరిగిపోతుందా లేదా? ఇప్పుడు వరకు మీరు ఇంచుమించుగా ఈ చోట్లో ఇది ఖాళీ స్థలంగా పందిరికి మునుపు నుంచి చిన్న పిల్లలు అడిగారు, అయ్యా మాకు మందిర స్థలం ఇస్తే మేము మందిరం కట్టుకుంటాం. చిన్ని పిల్లలు, ఇంతకంటే చిన్నపిల్లలు నోరు తెరిచి అడిగారు. కార్యం జరిగిందా? అప్పుడు వచ్చి ఈ స్థలంలో పందిరి వేసుకున్నాం. పందిరిగా నాయన నేను అడిగా, పై చినుకులు పడుతుంటే చుక్కలు మంచి చీరలు కట్టుకొచ్చి కింద కూర్చుంటే బురదగా చినుకులు పడితే, అయ్యా ఇలా కాదు నాయన అని ప్రార్థన చేస్తే మందిరం ఇచ్చాడా? మనం ఏమన్నా కట్టుకున్నావా? దేవుడు ఇచ్చాడు కాబట్టి కట్టబడింది. అదేవిధంగా ఒక్కొక్కటి మాకు మీటింగులు కావాలి, అద్భుతంగా చేశాడు. మీటింగులు ఒక్కరోజు చాలు నాయన. అదే విధంగా మాకు కుండీ కట్టుకుంటా చూడలేదు, ఇక్కడే ఇక్కడ ఇచ్చాడు. ఒక ఆత్మ దాటిపోయింది తెలుసా? మనకి కుండీ లేకపోవడంతో ఎక్కడో బాప్తిస్మం ఇవ్వాలని
ఆ చోట్లో నీళ్ళు పెట్టుకో, ఒక ఆత్మ అనేది రక్షించబడబోయి తూలి బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ అది రక్షణ పొందుద్దా లేదని దానికోసం ప్రార్థన చేస్తున్నా. అవునా కదా? ఏం తెలియనట్టు ఉంటారేంట్రా? రాముడు అని ఆయన, రాములు అని ఆయన మరి మరణ స్థాయిలోకి వెళ్ళిపోయి భయపడిపోయి ఇక్కడే కూర్చున్నాడు కదా, వచ్చి కూర్చున్నాడు లేదా, గడగడ వణుకుతూ నేను బాగుపడితే రక్షించబడతాను అన్నాడు. మరి బాగుపడిపోయాడు. వెంటనే రెడీ అన్నాడు, ఉపవాసం కూడా ఉన్నాడు. ఆ రోజున బాప్తిస్మం ఇవ్వడానికి మరి నా పరిపాటు ఒక చోట్లో, అంటే మన కుండీ లేని కారణాన ఒక చోట సిద్ధపాటు అవుద్ది అని చూస్తే ఎవరినో చూస్తే అదేం చేయాల. ఇక్కడ వచ్చి ఈయన ఏం చేశాడంటే చేతిలోకి చిక్కినోడే జారి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఆత్మ మళ్ళీ రక్షించబడద్దా, అలాగలాగలాగలాగలాగని మరి దూరం అయిపోద్దా తెలియకున్నది. కనుక అలా జరుగుద్దని ఏదైనా ఒకటి దొరికిందంటే చాలు ఎమ్మటే మనకి రక్షించుకోవటానికి బాప్తిస్మం ఇచ్చుకోవడానికి కుండి ఇచ్చారు. ఆ ఒక్కొక్కటి పట్టేది ఏంటో తెలుసా? చేపనే అమ్మా, వల్ల ఒక్కొక్కటి పడతారు. అది 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 గాలంతో పట్టేది ఒకటి, ఒక చేప ఒక చేప ఒక చేప. ఆ విధంగా ఆ గేలానికి పడింది ఒక చేప ఈరోజు కూడా దొరికేసి మరి ఆ చేప అనేది మన మధ్యలో చక్కగా కూర్చుని ఉంది. కనుక చెప్పుచున్నటువంటి మాట ఔషధంగా ఉండాలి. ఇది ఎన్నమాట? నాలుగో మాట ఔషధంగా ఉండాలి, మంచి ఆకుగా ఉండాలి. ఆ విధంగా ఉంటే ప్రవచనం ఇచ్చిన ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు వరకు ప్రవచనం ఇచ్చాడు కదా, ఆ ప్రవచనం ఇచ్చిన ఆయన ఏం చేస్తాడు అంటే హెబ్రీ 9:12 హెబ్రీ 12:9 అమ్మా, హెబ్రీ 9:12 మరియు అమ్మా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఎక్కడ ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. చూడండి, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఇక్కడ వివరించుతున్నటువంటి మాట, ఇక్కడ మనకు తెలియచేయుచున్నటువంటి మాట ఏం చెప్తుంది అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏం చెప్తుందంటే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడంట. ఒక్కసారి అంటే మేకలు గొడ్లు ఇలాంటి రక్తాన్ని ఫస్ట్ ఉపయోగించారు. అవి ఎంతకాలం పనిచేసేయి? సంవత్సరానికి ఒక మారి ఇచ్చేవాళ్ళు అంటారా. ఆ పాత నిబంధన కాలంలో వాళ్ళ సంవత్సరం అంతా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా సంవత్సరం ఆఖరులో మోషే గారు నిర్ణయించినటువంటి లెక్కల ప్రకారంగా 2 పోతులు ఈ పాపానికి, 2 గోవులు ఈ పాపానికి, అన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారంగా సంవత్సరం కూడా మరి ఆ రక్తం చూపించాల్సి వచ్చేది. కానీ ఈ రోజున ఆయన అంటున్నాడు ఒక్కసారి. ఈ రోజున మనం రక్తం అనేది మనం ఇచ్చే పని లేదు, అది పరిశుద్ధ రక్తం. ఆ రక్తమే ఈయన శరీరం రక్తం. అందుకే ఒక్కసారి నెలకొక్కసారి ఇస్తున్నాడు. అంతేగాని నెలకి పదే కాదు. ఆయన సంవత్సరానికి 12 కాపులు కాస్తుంది. జీవవృక్షం అని ప్రకటన గ్రంథం ఉంది. ఇందాక చెప్పింది నెలకి కాపు. ఆ కాపే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పళ్ళునిస్తున్నాడు. ఆ పళ్ళే ఈ రోజున మన మధ్యలో ఉన్నటువంటి శరీరము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము.
ప్రతికూల పాపమును కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 హల్లెలూయా. ఆ విధంగా ఆయన రక్తం ద్వారాగా మనకు ఇచ్చుచున్నాడు. మేకలదే కోళ్ళుది కాకుండా ఆయన స్వరక్తం అనేది ఒక్కసారే ఇచ్చి ఉన్నాడు. అంటే ఆ విధంగా ఒక్కసారే ఇస్తున్న ఆయన, ప్రవచనం ఇచ్చిన ఆయన అన్నాడు ఒక్కసారి ఇస్తున్నాడు. పరిశుద్ధ స్థలంలో అది ఎలాంటిది? పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు, ఒకసారి ఇస్తున్నాడు. ఆ పరిశుద్ధ స్థలంలో అది ఎలాంటిది అంటే అదే హెబ్రీ 9:24 చదవండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపడుటకు ఎక్కడ ప్రవేశించాడు? అతి పరిశుద్ధ స్థలం. గత కాలంలో ఉండేవి, మనకు తెలియదు. కానీ పాత నిబంధన కాలంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం. అంటే ఈ రోజున నేను మీకు ఇలా కనపడుతున్నాం, ఇది అది అసలైతే ఒకటే. కాకపోతే ఎత్తైన స్థలంగా, ప్రకటించే స్థలంగా ఈ చోట్లో ఉంది. మీరు అంటే మనకే అటు పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉండేది. యేసుక్రీస్తు మరణించినప్పుడు తెర చిరిగిపోయినట్లుగా ఉంది బైబిల్లో. ఆ అడ్డు తెర అనేది చిరిగిపోయి అందరం ఒకలాగున్నాం. ఈ రోజున కొంతమంది ఇంకా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు మీరని వీళ్ళే ఆ రోజున కూడా మనం రక్తం తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆయన తీసుకెళ్ళి సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించేస్తున్నాడు. ఈయన కనపడోడు, దాని ముందు కూర్చున్నవాడు. కానీ ఆ రక్తం తీసుకొచ్చి ఈ రోజున కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే మనం తీసుకెళ్ళిన వాటిని ఆయన పళ్ళెలో పెట్టి ఆయన చేతికి ఇవ్వాలి. ఆయన చేతికి ఇస్తే దాన్ని తీసుకెళ్ళి లోనికి వెళ్ళి ఆ కార్యక్రమం చేసి తీసుకొచ్చి ఒక చెప్ప కొద్దిగా ఇస్తా ఉంటారు. ఈ రోజుకి దాన్ని అనుసరించేవారు. ఇది ఎవరిదయ్యా అంటే గత కాలంలో మందే. ఏది గత కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిందే ఈ రోజున కూడా వాళ్ళు చేస్తున్నారు. దానిని ఇంకా వాళ్ళు వదిలిపెట్టలేదు, మనం వదిలేసాం. అదేవిధంగా ఆనాడు కూడా లెక్క ప్రకారంగా గో విందు. ఈరోజు సాక్రిమెంట్ని ఏమంటారంటే గోవిందు అంటే గోవు చేత విందు చేయబడింది. ఆ రోజున గోవు చేత విందంటే దాన్ని ఈ రోజున గోవిందుగా మనం లేదు, ఆడు పట్టుకుని గోవిందో అంటున్నారు. గోవిందు అసలు గోవిందు అంటే గోవుని వధించి పస్కా పండుగ రోజున ఆ విందు చేసి వాళ్ళు అందరూ కలిసి తినేవాళ్ళు అన్నమాట. కానీ దాన్ని మోడల్గా మార్చుకుని ఈ రోజున గోవింద అంతా మన గ్రంథంలో నుండి వచ్చింది. ఇదేం వేరు కాదు, వాళ్ళు వేరు కాదు. కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు వేరు మనం వేరు అనుకుంటే కలిసిమెలిసి ఉండలేము. అందరం కలిసి ఒకప్పుడు మనం కూడా అట్లాగా ఉన్నాం. మన సహోదరులు వాళ్ళు, మన రక్త సంబంధుల వాళ్ళు. కానీ వాళ్ళకి ఇంకా బయలుపరచలేదు. ఏది పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా మార్గం అనేది ఇంకా వాళ్ళకి ఇంకా బయలుపరచలేదు. కానీ తెలిసిన మనకి బయలుపరిచింది. ఇదే తేడా. అంతేగాని వాళ్ళు వేరు మనం వేరు కాదు. వాళ్ళు కూడా మారితే మనకంటే గొప్పకుంటారేమో. ఈరోజు అనుకుంటున్నాం బయట ఉంటే వాళ్ళేంటి డొల్లేస్తున్నారు. డొల్లేసి ఓడే లిగితే ఉంటుందిరా బాబు, సామాన్యంగా ఉండదు. ఒకప్పుడు నేను డొల్లే మురికి అనేది చూసేవాడిని కాదు. మత్తులో పడి ఆ పట్టీలు ఇటుక పట్టీల మధ్యలో ఆ దుమ్ములో డొల్లేసేవాడిని. ఏమనుకునేది ఎడంగా నుంచి ఈ మట్టిలో ఉండే తింటున్నాడు.
అప్పుడు బట్టి అనుకోవాలి నేను, కానీ ఈ రోజున కూడా మరి దేవుడు మార్చుకున్నాడు. అదేవిధంగా మీ ప్రక్కన ఉన్న సహోదరులు కూడా మార్చబడతారేమో. మనల్ని మనం అక్కడే ఉంటే ఎప్పుడు అక్కడే, నాకంటే 3 సంవత్సరాలు ముందు పుట్టావు, నాకంటే 10 సంవత్సరాలు అయింది ముందు పుట్టి, ఒక పాట రాదా నీకు, ఒక ప్రార్థన రాదా అని రోజు వస్తుందేమో. బంగారాజు గారు వచ్చి మంచి పాట పాడతాడేమో, మరి గారు ఇంకా అక్కడే ఉండదేమో. చెప్పలేవు. దేవుడు ప్రేమించి దేవుడు మార్గం చూపిస్తే పరిశుద్ధాత్ముడే చెప్తున్నాడు. మామూలు సామాన్యుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఇంకా వాళ్ళకి మార్గం బయలుపరచబడలా, అంటే చూడలేకపోతున్నాయి. ఇంకా అంటే పౌలు గారి లెక్కల ప్రకారంగా చూస్తే, పౌలు గారి అపొస్తలుడైన పౌలు గారి లెక్కల ప్రకారంగా చూస్తే ఆయనకి దేవుడు చూడటానికి ఏం జరిగింది మధ్యలో? అది అబ్బా ఇప్పుడు గెలిగింది. కళ్ళకి పొరలు ఉన్న చేపు కనపడదంతే. పొరలు ఎప్పుడైతే రాలియో దేవుడిని చూడగలిగాడు, రక్షకుడిని ప్రకటించగలిగాడు. ఆయన ఎన్ని బాధలు వచ్చినా ఆయన విడిచిపెట్టలేదు తెలుసా. నా పరుగు తుదముట్టించి తిని అన్నాడు అపొస్తలుడైన పౌలు గారు. మనం కూడా పరిగెడుతున్నాం, ఆ పరుగులో ఎక్కడున్నావో నువ్వు చూసుకో, ఎలా పరిగెడుతున్నావో చూసుకో, ఆ పరుగు తుదముట్టేది ఎలాగో చూసుకో. ఆ విధంగా ఉండగలిగితే అపొస్తలుడైన పౌలు గారి లాగా మనం ఉండగలం. ఇదేనో మాట, 6వ మాట. ఆ విధముగా పరిశుద్ధ స్థలం అది ఎలా ఉంటుంది అంటే, ఈ విధముగా ఏమంటుందంటే హస్తకృత్యములు అంటే చేతులతో చేసినవి. ఏది? మన మందిరాలు. ఒకప్పుడు యెరూషలేము మందిరం కూడా చేతులతో చేసింది కదా. యెరూషలేము మందిరం అంటే బంగారంతో కట్టబడింది. అది అసలు దేవుడు చెప్పి చూపించితే కట్టిన మందిరం అది. అలాంటి మందిరంలో కూడా యేసయ్య ఎక్కడ ప్రవేశించాడంట? ఇప్పుడు ఎక్కడున్నాడు మన ప్రభు? పరలోకంలో ప్రవేశించాడు. ఎందుకో తెలుసా? మనకి ఆయన మార్గదర్శి అయి ఉన్నాడు. ప్రథమ ఫలంగా ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఎక్కడున్నాడంటే మన మందిరాల్లో ఇక్కడెక్కడ లేడు. ఆయన పరలోకంలో ఉన్నారు, అక్కడ ప్రవేశించగలిగాడు. గత కాలంలో ఎవరు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మనకి కొత్త నిబంధన సంఘానికి దేవుడై ప్రభువై రక్షకుడై ఉన్న ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. ఆయనే మన రక్షకుడు, మన పాప విమోచకుడు. ఆయన శరీరం తీసుకుని ఆయన రక్తం త్రాగితే నెల ఉంటే మనలో ఉన్న పాపాలు విడుదలవుతాయి. అర్థమవుతుంది కదా. నెంబర్ 1 ఏంటంట? ఈ మనుష్యుడు విరోధంగా ఉన్నారు. ఏది? ధర్మశాస్త్రమునకు విరోధంగా ఉన్నాడు అని చెప్తుంది. నెంబర్ 1 ఏంటంటే పరిశుద్ధ స్థలం అని చెప్పుకుంటున్నారు, కానీ మా విరోధంగా ఉన్నారని అనేక మందికి ఈ రోజున కూడా గుళ్ళో నుంచి బయటికి వెళ్ళాం, కానీ ఎవరైనా గుళ్ళో సావకూడదా నువ్వు? ఈరోజు కూడా దేవుని పిల్లల్ని దూషించే వారిగా ఉన్నారు. దేవుని పిల్లడు ఏంటంటే మత్తులో ఉన్న ఆయనకి ఇష్టమైతే మారుతాడు. మనమేం గొప్పవడం కాదు. కనుక ఈ రోజు కూడా నీవు దూషించొద్దు ఎదుటి వారిని. రెండవదిగా చెప్తుంది ఏంటంటే అమ్మా, ఆ మార్గం అనేది బయలుపరచబడలేదు, మార్గం బయలుపరచలేదు, పరిశుద్ధ స్థలం అనేది ఇంకా తెలియట్లేదు. మూడవదిగా తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారింప చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును అతి పరిశుద్ధ స్థలంలో అభిషేకం జరిగింది. మూడవది, నాలుగవదిగా చూస్తే వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు అనేకమైన ప్రాంతాలకి ప్రవేశిస్తూ ఉంటుంది, పారుతూ ఉంటుంది. ఈ ఆకులు ఔషధంగా ఉంచుతున్నాడు. అదేవిధంగా 5వ మాట చెప్తుంది, తన స్వరక్తముతో ఒక్కసారే ప్రవేశించాడు. ఆ ఎక్కడికే అంటే పరలోకమందు ప్రవేశించాడు. ఇక్కడ భూమి మీద లేడు. ఆయన అక్కడ నుండి మన కోసం స్థలం సిద్ధపడుతున్నాడు. 6వదిగా హస్తకృత్యములు కాంచోట్లో కాదు ఆయన ప్రవేశించింది, పరలోకమందు. అది ఎవరైనా మనుషులు చేశారా? చేయలేదు. అక్కడ ఉన్నాడు. ఆయన ఎంత చెప్పింది ఏంటంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగండి, వారే నిత్య జీవం జీవిస్తారని చెప్పింది వాక్యం. ఆ విధంగా 7వది, ఇప్పుడు మన సంగతి ఏంటి? ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాం కదా. అసలు మన సంగతి ఏంటి?
మన సంగతి ఏంటి? ఆఖరణ కీర్తనలోకి వెళ్దాం. 7వ మాట కీర్తనలు 46. కీర్తనలు 46 4. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నారమ్మా. ఒక నది కలదు, బాదరాల మెట్ట మీద ఒక నది, ఆ నది కలదు. ఒక నది, బాదరాల మెట్ట మీద ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నాయి అంటారా? ఎరా ఎక్కడో ఉన్నాను, నాకు ఎందుకు వచ్చింది అనుకో. మాకు నీ వంతులు సాయి శక్తులు ప్రయత్నించారు, దేనికి? దేవుడు సంతోషపెడతాయి. నా కూతురు సంతోషపరిచే విషయంలో ఏదైనా మొట్టమొదటిగా అక్కడ ఉంటాం కదా, ఫోన్ హలో ఏంటి నాన్నగారు అంటది. మా నాన్న ఏంటి జాగ్రత్తగా మందులు వేసుకుంటలేదంట, మమ్మీ చెప్పింది మందులు అయిపోయినాయా, నేను డబ్బులు ఇస్తారా కొనుక్కొచ్చుకుంది కానీ. అట్టుంటే మమ్మల్ని అందరిని ఏం చేద్దామని అంటది. నిజంగా నా కళ్ళ నీళ్ళు తిరిగేస్తాయి. అట్టుంటే ఎలా మమ్మల్ని ఏం చేద్దామని మందులు వేసుకోకుండా? లేదురా వెళ్ళపోయావా ఎమ్మట వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి అరే మందులు అయిపోయినాయి అంటే కొద్దిగా తెచ్చిపెట్టమని ఏలూరులో ఉంటాడు ఆయన. ఆయనకి నిన్న సాయంత్రం ద్రాక్ష ఏమికేమో వంటలు చెప్పారు. చూడండి ఎలాగుందో, మరి ఏమనుకుంటుందో నాకు తెలియదు కానీ వంటలు, మరి వంటల సంగతి అక్కడ కొద్దిగా జ్వరం వచ్చిందంట. మరి ఏం చేద్దాం? ఏం కావాలి? కూరలు ఏమన్నా, కూరలో చారులు మొత్తం చేద్దాం. మరి అన్నం సంగతి ఏంటి? అక్కడ ఉడతారంట. మరి తెచ్చేయండి ఉండేది. మళ్ళీ ఈసారి ఏమో చెప్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటుంది, ఏమన్నా వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి అయ్యా ద్రాక్ష లేదా? తెస్తానండి కన్ఫామ్గానే ఇంచుమించుగా 9-10 దాకా పనిచేసి వస్తూ ఉంటాడు. మర్చిపోయాడు. తెల్లవారుజామున పొద్దున్నే లెక్కగానే ఫోన్ చేసి ద్రాక్షలు మర్చిపోయారు. ఎక్కడ దొరుకుతాయి? దెబ్బగూడెంలో సాయిబు గారి ఇంటికాడ దొరుకుతాయి. సాయిబు గారికి ఏ ప్రదేశం? దెబ్బగూడెం వెళ్ళి అడిగితే పుళ్ళు అమ్మేవాళ్ళు అంటే చెప్తారు. అక్కడికి పొద్దున్నే ఆయన బండేసుకు వెళ్ళిపోయి మరి ద్రాక్ష తీసుకొచ్చి ఇంటికాడ వచ్చింది. చూడండి, ఈ విధంగా ఎవరు చేసే పని వాళ్ళకి. ఇక్కడ కుండీలో నీళ్ళు పెట్టాలి, కుండీ కడగాలి. యవన పిల్లలు వచ్చి కడిగి దాని మీద ఉన్న అసలు బులువ, ఇప్పుడు చెక్కలోని మీరు చూశారు. అంతకుముందు ఇది సిమెంట్ బల్లలు అక్కడ పెట్టున్నాయి. 4-5 పెట్టినా కింద పడిపోతాం ఏమోనని భయం. అలాంటివి తీసి పెట్టి శుభ్రంగా వచ్చి కడిగి పొద్దున్నే తెల్లారుజామున లేచి నీళ్ళు పెట్టి నిండా. ఒక ఆత్మ కోసం సామాన్యమైనది కాదు. లెక్కల ప్రకారంగా ఒక ఆత్మ విలువ ఎంతో తెలుసా? ప్రపంచమంతా అమ్మేసిన ఆ ఆత్మ విలువ మనం దాన్ని పెట్టి కొనలేమంట. అంతా అమ్మేసి డబ్బు పట్టుకుంటే ఆ డబ్బుతో ఒక ఆత్మను కొనలేమంట. అటువంటి ఆత్మ రక్షణ కోసం ఈ రోజున పాట పాడిన వాళ్ళు పాల్పంపులు పొందారు, చూసిన వాళ్ళు పాల్పంపులు పొందారు, చదివిన వాళ్ళు. ఆ రక్షణ చూస్తే ఆ కన్నులకు ఎంతో ధన్యత అంట. పరుగులు వచ్చిన చాలా సంతోషం. పాటికే పాటలు పాడుతూ ఉన్నారు కనుక ఇక్కడ చెప్తున్నటువంటి ఆఖరి మాట సంతోషపరుస్తున్నారా? సంతోషమేనా? మీరు పడుతున్నారు, ఇంకొకటి పరుస్తున్నారు. అంతేగాని ఏముందండి ఎక్కడేసినా ఆ గురికి ఆ బిత్తికి తోకని అంటున్నారు. పోయిన సంవత్సరం మీద ఈ రోజున ఈ సంవత్సరంలో సంతోషపరిచారు ఎక్కువ. మాటలేనండి, చేతలు లేవనుకుంటున్నారా? అది 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 మనకి ఇంచుమించుగా క్యారల్స్కి 30,000 అయింది, రూపాయి అప్పు లేదంటే దేవుడు స్తోత్రం అందు ఒక ఆమె అంది. అంటే ఆమెలో ఎంత వేదన ఉందో తెలుసా? తెలియని వేదన. ఎంత అప్పు చెప్తారు, ఎంత బాధ, ఎంత ఖర్చు అయిందో అని ఆమె ఆలోచన చేస్తూనే ఉంది. ఎప్పుడైతే ఈ మాట చెప్పానో ఆమెలో ఉన్న బాధ పోయి దేవుడు స్తోత్రం అనేసింది. ఆ విధంగా ఆలోచన చేసేవారు, పాల్పంపులు పొందేవారు ఆ విధంగా ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాడిపోయే ఆకులుగా ఉండకూడదు, రాలిపోయే ఆకులుగా ఉండకూడదు. ఆ విధంగా ఎప్పుడు పచ్చగా ఉండే కుటుంబాలుగా ఉండాలి, బలమైన కుటుంబాలుగా ఉండాలి. ఈ క్రీస్తు సువార్త సహవాసంలో సంతోషాన్నే పంచాలి, దుఃఖాన్ని పంచకూడదు. పంచేది ఎవరో?
పంచేది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. నువ్వు నేను పంచితే ఎంతవరకు పంచుతావురా? నువ్వు నేను పంచగలవా? ఒకరోజు పంచుతాం. ఒకవేళ సంతోషం అనేది పెంచితే ఒకరోజు. నిత్యము సంతోషం వాడిపోకుండా, ఆ ఆకు వాడిపోకుండా నీరు పోసేది ఆయన. ఆ వాటం రాకుండా ఉండాలంటే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఆ తీగలుగా పందిరి మీద ఉండగలిగితే ఆ తీగలకు వచ్చిన ఆకు వదిలిపోదు. ఆ ద్రాక్షవల్లే ఈ రోజున ఇచ్చుతున్నటువంటి శరీరం. ఆ ద్రాక్ష తీగలే పందిరి మీద ఉన్న మీరు. కింద పెట్టలేదే, కింద మట్టిని అనుకుని బల్లిగా ఉన్నారు, పైన పందిరి మీద మనల్ని ఉంచారు. ఆ పందిరి మీద తెక్కుండా, పరిశుద్ధతలో తెక్కుండా, పనికి మాలిన దాంట్లో తెక్కుండా, అనేకమైన పాడాలోచనలో తెక్కుండా ఉంటే, పందిరి మీద ఉంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కూడా ఎప్పుడు పచ్చగా ఉంచుతాడు. ఆ ఆకు అనేది వాడిపోదు, ఆ ఆకు అనేది రాదు అని ఈరోజు చెప్తుంది. అదే ఈ రోజున ఇచ్చిస్తున్నటువంటి ఆయన శరీరము, ఆయన రక్తము. నెలకి కాపు కాద్దాం, నెలకి కాపు పుజిద్దాం. రాలిపోని ఆకుగా ఉందాం, వాడిపోని ఆకుగా ఉందాం, ఇతరులకి సంతోష పెట్టే వారముగా ఉందాం. ఈ నదిలో నుండి ప్రవహించేది ఏదైనా ఒకరిని సంతోష పెట్టాలంటే తొక్క పెట్టకూడదు. ఆ విధంగా ఉందాము. మరొక 12 నెలలు, మరొక 11 నెలలు, ఈ నెల అయిపోతుంది కదా, మరొక 11 నెలలు, 51 ఆదివారం, 51 శనివారం. 52 అయితే ఒకటి అయిపోయింది, శనివారం అయిపోయింది కదా, ఒకటి అయిపోయింది. ఈ రోజుతో ఒకటి ఆదివారం కూడా అయిపోయింది. ఇక ఉన్నాయి మనకి 51 ఆదివారం, 354 రోజుల 50 రోజులు అనుకోండి, 48 రోజులు అలా ఉంటుంది. ఆ విధంగా 350 రోజులు, 4 రోజులు అయిపోయింది కదా. ఆ విధంగా ఉందాం, ఈ విధంగా జీవిద్దాం. ఇతరులని సంతోష పెట్టాలి. నీ భర్త ఎవరైనా కానీ ప్రభువుని రక్షించుకో. నువ్వు నీ భర్తను రక్షించుకోగలవో లేవో నీకేం తెలుసు? బైబిల్లో ఉన్న వాక్యం అది, నేను నువ్వు మాట్లాడింది కాదు. నీ భర్తను నువ్వు రక్షించుకోగలవో లేదో నీకేం తెలుసు అని చెప్తుంది వాక్యం. కనుక నీ బిడ్డల విషయంలో, నీ విషయంలో ఎప్పుడు కూడా తిరస్కరణంగా నీ నోటి మాట రాకూడదు. ఆనందమయమైన మాటే రావాలి, దీవెనకరమైన మాటే రావాలి, ఆశీర్వాదకరమైన మాట రావాలి. అట్టి ఆశీర్వాదం ఈ చోట్లో ఉండి ఈ రోజున 7వ మాట ఎక్కడ ఆగింది? వాక్యం 7వ మాట సంతోషం లాగింది. అట్టి సంతోషం ఈ సంవత్సరం అంతా మీకు ఉండును గాక. ముఖ్యంగా ఈ రోజు రక్షించబడిన కుటుంబంలో ఉండును గాక. ఆ వ్యక్తి జీవితంలో సంతోషం ఉండును గాక. ఆ వ్యక్తి ఎప్పుడు వాడిపోకుండా, రాలిపోకుండా ఉండును గాక. అట్టి దీవెన దయచేస్తున్న దేవుని శరీరం తింటకు సిద్ధపడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవెనకరంగా ఉంచును గాక.